ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. చిన్నయ్య, ఇప్పుడు గిరిజ పిన్ని వాస్తవ బాబాయ్లాగా చేసినయ్య. అత్తయ్య మావయ్యలాగా? సరే అయితే ఒకరోజు మావయ్య మందు తాగుతూ బాధపడ్డాడు. ఆ రోజు జరిగింది చేసి చూపిస్తాను. అల్లుడు, అల్లుడు, నీ జీవితం నాశనం అయిపోతుంది అనుకోలేదు అల్లుడు. ఎంత ఘోరం జరిగిపోయింది అల్లుడు. అయ్యో, ఈశ్వరి ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా ఐఏఎస్ ఐపీఎస్ అయితే ఇంకెలా ఉంటుందో. కరెక్ట్గా చెప్పింది అల్లుడు. మీ అత్తయ్య కరెక్ట్ గా చెప్పింది అల్లుడు. నువ్వేమైపోతావు అల్లుడు? యాండే కంపు ముంచేశాడు కదండి. ఇదే ఫ్లోలో నేను వదిన మీద ఒట్టేసిన సంగతి కూడా చెప్పేస్తాడేమో. అయ్యో, ఒకసారి అత్తయ్య ఏం చేసిందంటే ఇలా ఆగిపోయావేంటి చిన్నయ్య? మీ అత్తయ్యని ఇమిటేట్ చేయి. అది ఏం జరిగింది అప్పుడు చెప్పు చిన్నయ్య. అత్తయ్యలా యాక్ట్ చేయడం కష్టం ఇష్యూ. కావాలంటే అభిలా చేస్తా. అభిలాగనా? సరే చెయ్యి. ఇప్పుడు గోలి. ఏంటి వచ్చా? పశు పశు అంతే. ఈషు, చిన్నయ్య, చిన్నయ్య, ఏంటి చిన్నయ్య ఏం చేస్తున్నావు? థ్యాంక్ యూ ఈషు. అసలు నేనేమైనా చేయగలనా లేదా అని నా మీద నాకు నమ్మకం లేక అయోమయ స్థితిలో ఉన్నప్పుడు నేనేదైనా సాధించగలనని చెప్పి నాలో ఎంతో ఉత్సాహాన్ని నింపావు ఈషు. అసలు ఇప్పటి వరకు ఏ రోజు నేను అమ్మని సంతోషపెట్టలేదు. కానీ ఇవాళ నీ కారణంగా అమ్మని ఎంతో సంతోషపెట్టగలిగాను. ఎంతలా అంటే ఇంతవరకు అమ్మ అంత సంతోషంగా ఉండడం ఎప్పుడూ చూడలేదు. ఈ రోజుని నేను నా జీవితంలో మర్చిపోలేను ఈషు. చూసాలే ఈ జన్మకు నాకు ఇంకేం కావాలే. చిరుగాలిలా నలువైపులా నీ హాయి స్పర్శ నన్ను వీడిపోదులే. ఈషు, ఈషు,
నిన్ను హగ్ చేసుకున్నందుకు ఎక్కడ నువ్వు కోపడతావో నేను భయపడుతుంటే నువ్వే నాకు ముద్దు పెట్టావా? ఎందుకు చిన్నయ్య నీ మీద కోపడతాను? ఇందులో నేను చేసింది ఏమీ లేదు చిన్నయ్య. ప్రతి మనిషిలోనూ ఏదో ఒక లోపం ఉంటుంది. అది ఏంటో తెలుసుకొని సరిదిద్దుకోవాలి. మళ్ళీ ఆ తప్పు జరగకుండా చూసుకోవాలి. అంతే, సింపుల్. అప్పుడు మన లైఫ్ లో ఈజీగా సక్సెస్ అవుతాం. అదెలా? ఎలా అంటే ప్రతిరోజు ఉదయాన్నే సూర్యుడి కంటే ముందే నిద్రలేచి వ్యాయామం, సూర్యుడి రాగానే సూర్య నమస్కారాలు చేసామనుకో, ఆ రోజంతా ఏ ఆటంకము లేకుండా చాలా ప్రశాంతంగా ఎంతో ఉత్సాహంగా గడిచిపోతుంది. దాంతో సంతోషంగా మన పనులు మనం చేసుకోగలుగుతాం. అందుకేనేమో ఈషు నేను ఉదయాన్నే లేటుగా లేస్తానా, ఆ రోజంతా నాకు చాలా బద్ధకంగానే ఉంటుంది. అందుకే చిన్నయ్య త్వరగా నిద్ర లేవటం అలవాటు చేసుకోవాలి. లేవగానే వాకింగ్, జాగింగ్ చేసామనుకో మైండ్ అంతా చాలా ఫ్రెష్ గా ఉంటుంది. ఓ, అంతేకాదు, అలా చేస్తే వెయిట్ లాస్ అవుతారు. ఇంతకంటే అందంగా కనిపిస్తారు. అలాగే నీ మనసు నీ కంట్రోల్లో ఉంటుంది. అలా అయితే రేపు నేను త్వరగా నిద్రలేస్తాను. నువ్వు కూడా లే ఈషు, ఇద్దరం కలిసి జాగింగ్కి వెళ్దాం. నిజంగానా? నిజంగానా అని అడుగుతావేంటి ఈషు? రేపటి నుంచి డైలీ వెళ్దాం జాగింగ్కి. మా మంచి చిన్నయ్య చెప్తే చాలు అర్థం చేసుకుని చేసేస్తాడు. గుడ్ మార్నింగ్. చిన్నయ్యడి అప్పుడే నిద్రలేచిపోయాడా? మామూలుగా అయితే 10 గంటల దాకా నిద్రపోతాడు. చిన్నయ్య, గుడ్ మార్నింగ్ ఈషు. ఈషు, ఎలా ఉన్నాను ఈషు? బావు చిన్నయ్య, సూపర్ గా ఉన్నావు. థ్యాంక్స్ ఈషు. ఈషు, అయినా నువ్వేంటి జాగింగ్కి వెళ్దామని చెప్పి లేటుగా లేచావు? అయ్యో, సారీ చిన్నయ్య, ఇప్పుడే వెళ్ళి రెడీ అయ్యి వస్తాను. చిన్నయ్య, ఇంత తొందరగా నువ్వు లేచావంటే నేను ఇంకా నమ్మలేకపోతున్నాను తెలుసా? అవునా? అయితే ఉండు. ఇప్పుడు నమ్ముతావా నేను లేచి రెడీ అయి ఇచ్చింది నిజమని? నమ్ముతానండి సుందరమూర్తి గారు. నమ్మకపోతే మళ్ళీ ఇంకోసారి గెలుతారుగా. చిన్నయ్య, ఇదేంటి మళ్ళీ గిల్లావు? నువ్వు మాటల్లో పడి రెడీ అవ్వకుండా ఇంకా ఇలానే ఉన్నావు, అందుకే పనిష్మెంట్. అమ్మ బాబాయ్, చిన్నయ్య పద వెళ్దాం.